సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేస్తున్నారంటే అన్ని విషయాల్లో కూడా టెక్నాలజీ అనేది పెరిగిపోతా ఉంది. ప్రతి ఒక్క పనులలో కూడా టెక్నాలజీ చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ కుల వృత్తుల్లో కూడా చాలా బాగా వాడుతున్నారు. మరి ఏంటా టెక్నాలజీ, ఏం వాడడం అనుకుంటున్నారా? మన కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా మంకమ్మతోట గోదాం గడ్డలో 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ధోబీ ఘాట్ లో మిషనరీని చూస్తే మీరు అవాక్ అవ్వాల్సిందే. సో ఈ మిషనరీ అంతా కూడా ధోబీలు నార్మల్ గా బట్టలు వాష్ చేసుకునేందుకు, బట్టలు నార్మల్ గా వాళ్ళు ఎక్కడైనా చెరువుల దగ్గర, నదుల దగ్గర అక్కడ వెళ్ళి, కుంటల దగ్గర అక్కడ వెళ్ళి బట్టలు ఉతుకుతా ఉంటారు. సో అలాంటి ఇబ్బంది నుండి తప్పించడానికి టెక్నాలజీతో ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్ కి పరిమితమైన పరికరాలన్నీ కూడా పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ అన్ని కూడా ఇక్కడ పరికరాలన్నీ కూడా అమర్చడం జరిగింది ఈ ధోబీ ఘాట్ లో. 2.5 కోట్ల వ్యయంతో ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. దీంట్లో వచ్చేసి వాషింగ్ మిషన్ ఒకటేసారి 60 కిలోల దుస్తులని వాష్ చేసే లాంటి పెద్ద పెద్ద వాషింగ్ మిషన్ పరికరాలు ఇక్కడ అమర్చడం జరిగింది. రజక సహకార సంఘం మంకమ్మతోట గోదంగడ్డ ఈ పరిధిలోని మా యొక్క సంస్థకు, మా యొక్క సంఘానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 2.5 కోట్లతోటి మాకు ఇది నిర్మించి ఇచ్చిండ్రు. అట్లనే ఈ మిషన్స్ కూడా పెట్టిండ్రు. ఈ మిషన్స్ లేకముందు మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం, ఇబ్బంది పడేవాళ్ళము. ఇక పొద్దున వర్క్ స్టార్ట్ చేస్తే చీకటి పడేది. ఇప్పుడు చేసే ఈ వర్కే, ఇప్పుడు మీరు బయట చూసిన బట్టలు ఇవన్నీ కలిపి ప్రొద్దున్న నుండి సాయంత్రం దాకా చేసేవాళ్ళం. ఇవాళ జస్ట్ ప్రొద్దున 6 గంటలకు వస్తే 11-12 గంటల వరకు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇంకా వేరే పని చేసుకోవడానికి కూడా వీలున్నది. ఒక్కొక్క మిషన్లో వచ్చేసి మాది పెద్ద మిషన్ ఇది. ఈ పెద్ద మిషన్లో వచ్చేసి దాదాపుగా 60 కిలోల పొడి బట్టనే 60 కిలోలు పడుతుంది. అట్లనే ఈ చిన్న మిషన్లలో ఒక్కొక్క దాంట్లో 30-30 కిలోలు పడుతుంది. ఇవి దాదాపు ఒక 15-20 నిమిషాల సేపు మేము అందులో మేము వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ వేసేసి ఒక 10-15 నిమిషాల సేపు వాటిని రన్ చేసి తీసేస్తే వాష్ అయిపోతాయి. అవి మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టేసి వాష్ చేస్తే క్లీన్ అయిపోతాయి. అవిటిని తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ మాకు హైడ్రో ఉన్నాయి, అవి బట్టలు నీళ్లు విండే క్లాత్, అవి మిషన్స్, అవి నీళ్లు విండడానికి మాకు జస్ట్ 1 మినిట్, 1 నిమిషం పెడతాం మేము. అది మిషన్ మేము అందులో మాకు టైం సెట్టింగ్ ఉన్నది, టైమర్ సెట్టింగ్ ఉన్నది. మొత్తం బట్టలను అందులో పేర్ చేసి ఈ మిషన్ లోంచి తీసిన బట్టలు అందులో వేచేసి 1 మినిట్ పెట్టి తీసేస్తే కంప్లీట్ పొడి అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక దగ్గర ఎండిందా అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా కంప్లీట్ పొడి బట్ట ముట్టుకుంటే ఇక అసలు పదనే అంటది. ఇది జస్ట్ కాసేపు ఇట్లా ఎండలు అట్లా వేసి ఇట్లా వేసుకుంటూ పోయి మళ్ళీ తీసుకుంటూ రావచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. ఒకవేళ వర్షాలు వచ్చి మాకు ముసురులు పడి 3-4 రోజుల వరకు మబ్బుండి ఎండనే పరిస్థితి ఉంటే టర్బుల్ డ్రైయర్స్ అని ఉన్నాయి. ఆ మిషన్స్ లో వేస్తే ఒక 10 నిమిషాల సేపు వేసి తింపేస్తే కంప్లీట్ అనేది తీసి మడత పెట్టుకోవడమే. మడత పెట్టుకొని ఇచ్చేయచ్చు. దాని మాకు అక్కడ మళ్ళీ ఐరన్ కూడా ఉన్నాయి. ఇవి ఇందులోంచి తీసిన తర్వాత కంప్లీట్ బట్ట ఎండిపోతుంది, వాస్తవానికి తొడుక్కోవచ్చు. కాకపోతే మాత్రం ఏంటంటే మళ్ళీ నీట్గా ఉండాలనుకుంటే వ్యాక్యూమ్ ఐరన్ ఉన్నది, మామూలు జనరల్ ఐరన్ ఉన్నది. దీనివల్ల ఏంటంటే మేము గతంలో ఈ పని చేయడానికి చాలా భయం అని అంటే ఈ హాస్పిటల్స్ బట్టలు మా దగ్గర ఎక్కువగా ఇప్పుడు వస్తున్నాయి. హాస్పిటల్స్ బట్టలు మా దాంట్లో కొన్ని కుటుంబాలు తుడిచిపెట్టుకపోయినాయి. ఎందుకనంటే ఈ కాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బలు తగిలి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ బట్టలు ఉతికి జాడించినటువంటి నీళ్ళని అందులో ఉండే వరకు కాళ్ళకి ఏమన్నా పుండ్లు లాంటి దెబ్బలు లాంటివి ఉంటే వాళ్ళు ఏ జబ్బులతో ఉన్న వాళ్ళు అవి మాకు వచ్చేసి మా దాంట్లో విద్యానగర్లో అక్కడ కొన్ని కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు పోవడం, చిన్న పిల్లలు అనాథ అవడం, అట్లాంటి పరిస్థితులు మేము ఫేస్ చేసినాం. ఆ దేవుడి దేవాలు ఇప్పుడు మాకు మిషన్స్ వచ్చినాయి. మా మేయర్ గారు సునీల్ రావు గారు, మా మాజీ మేయర్ సునీల్ రావు గారు, ఆయన చొరవతోటి మా కొరకు ఇంత పెద్ద దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ మాకు ఇప్పించిండ్రు. మాకు పని ఎంత ఈజీ అంటే జేబుల్లో చేతులు పెట్టుకుని పని చేసుకున్నంత ఈజీగా అయిపోయింది. మాకు చేతులకు పదన అంటడం, చేతులకు మాకు కెమికల్ ఇవన్నీ ఏం ఇబ్బంది లేదు. ఆ దేవుడి వల్ల ఈ మిషన్స్ వల్ల ఈజీగా పని అయిపోతుంది. రోజు దాదాపుగా ప్రొద్దున 6 నుంచి మేము సాయంత్రం 8-9 దాకా చేసే పనిని జస్ట్ 11-12 గంటల వరకు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ మిషన్స్ వల్ల మాకు అంత ఈజీ అయిపోయింది. మాకు మాన్యువల్ అనేది చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు మాన్యువల్ ధోబీ ఘాట్ కూడా ఉంది, అది లేదు. ఇప్పటి వరకు కూడా మాకు ఆ దేవుడి వల్ల మా మున్సిపల్ కమిషనర్ వారు మాకు కరెంటు బిల్ కూడా లేదు, కరెంటు బిల్ కూడా వాళ్ళే కడుతున్నారు. మాకు ఇప్పటిదాకా కూడా మమ్మల్ని 1 ఇయర్ అయిపోయింది మేము స్టార్ట్ చేసి. అంటే మిషన్స్ ఫిట్ చేసి 2 ఇయర్స్ అయింది. బట్ కరెంటు ఫిట్ అవ్వడానికి టైం పట్టింది. టైం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మున్సిపల్ వాళ్ళే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్సిడీ కిందగానో మరి ఏదో రకంగా మొత్తానికి మాకు కరెంట్ బిల్ అయితే ఇప్పటివరకు మేము కట్టలేదు. మాకు కరెంట్ బిల్ పంపలేదు కరెంట్ వాళ్ళు కూడా. ఇదంతా గవర్నమెంట్ భరిస్తుంది. గవర్నమెంట్ కు, మున్సిపల్ వారికి, అంటే మా మేయర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వాటర్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది లేదు. మాకు బోర్ వేయించిండ్రు, బోర్లో మంచి మోటార్ ఫిట్ చేయించిండ్రు. 24/7 అంటే మాకు ఎనీ టైం, అసలు ఈ ఎండాకాలం వానాకాలం అనకుండా మాకు 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉన్నది.
వాటితో ఏం ఇబ్బంది లేదు. సో దీని వల్ల ఈ ధోబీలందరికీ కూడా శ్రమ అనేది చాలా తగ్గుతూ ఉంటది. సో దుస్తులు కూడా ఎక్కువ క్వాంటిటీలో వీళ్ళు వాష్ చేసడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో దగ్గర 125 కుటుంబాలు దీని వల్ల లబ్ధి పొందుతున్నాయి. సో ఇక్కడ మన మిషన్స్ ని కూడా లైవ్ లో చూడొచ్చు మీరు అందరూ కూడా. సో దీంట్లో ఒకటేసారి 60 కిలోలు వాష్ చేసే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ వాష్ తర్వాత ఇవన్నిటిని కూడా కొంచెం జాడించడానికి వీలుగా ఇంకొక మిషన్స్, తర్వాత తంబుల్ డ్రై ఉంది, తర్వాత ఐరనింగ్ కి కానీ శారీ రోలింగ్ కి కానీ కూడా మిషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా వర్షాకాలంలో కూడా దుస్తుల్ని బయట ఆరబెట్టడానికి ఇబ్బందిగా ఉంటే కూడా దీంట్లో సపరేట్ దానికి కూడా మిషన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీని వల్ల దగ్గర 125 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. సో టెక్నాలజీ మన కుల వృత్తుల్లో కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి శ్రమ తగ్గింది, ఆదాయం కూడా దీనివల్ల పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటేసారి లార్జ్ క్వాంటిటీ దుస్తులన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వాష్ చేయడం వల్ల వీళ్ళకి శ్రమ అనేది చాలా మటుకు తగ్గుతుంది అంటూ కూడా ఇక్కడ సదర్ వర్కర్స్ కానీ ధోబీలు కానీ మనకు చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికి ఇది టెక్నాలజీని కుల వృత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన స్మార్ట్ సిటీ భాగంగా 2.5 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. సో కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.